హాయ్ గైస్, మళ్ళీ వచ్చేసిన సుజాత. ఈరోజు టేస్ట్ అండ్ వెరైటీ రెసిపీతో ఈరోజు కాకినాడ పెసరట్టు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చెప్తాను నా స్టైల్లో. ముందుగా నానబెట్టిన పెసల్లో పచ్చిమిర్చి, ఉప్పు యాడ్ చేసుకుని గ్రైండ్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కల్లో క్యారెట్ తురుము, అల్లం తురుము, పచ్చిమిర్చి, కొత్తిమీర, జీలకర్ర, చిటికెడు సాల్ట్ వేసి మిక్స్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. స్టవ్ మీద పెనం పెట్టుకుని ఆయిల్ వేసుకుని ఆయిల్ వేడెక్కిన తర్వాత ఈ పెసరట్ల పిండిని చిన్న చిన్న పెసరట్లుగా వేసుకుని పైన చిల్లీ ఫ్లేక్స్, నానబెట్టిన పెసరపప్పు, మిక్స్ చేసి ఉంచుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకుని ఆయిల్ వేసి నెమ్మదిగా ఎర్రగా కాల్చుకోవాలి. చూడండి ఎంత కలర్ఫుల్గా ఉన్నాయో, మీకు కూడా తినాలనిపిస్తుంది కదా. ఈ పెసరట్లలో ఉప్మా, కొబ్బరి చట్నీ, అల్లం చట్నీ కాంబినేషన్లో తింటే చాలా టేస్ట్గా ఉంటుంది. ఈ అల్లం చట్నీ నేను ఇంకో వీడియోలో చేసి చూపిస్తాను మీకు. ఇది కాకినాడ ఫేమస్. నా స్టైల్లో ట్రై చేశాను, మీరు కూడా ట్రై చేయండి. ఎలా ఉందో కామెంట్ చేసి చెప్పండి, మీకు కూడా నోరూరుతుంది కదా మరి.